హలో గైస్, ఈరోజు అయితే నేను నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చేసాను. ఇక్కడ నుంచి నేను ఢిల్లీ వెళ్తున్నాను. సో నేను మీకు ఈరోజు ఎలా ఫస్ట్ టైం ఫ్లయర్ ఎలా మీరు లైన్లో వెళ్ళాలి, తర్వాత ఎలా చెక్ ఇన్ చేసుకోవాలి అన్నీ ఈరోజు నేను మీకు చూస్తాను. సో స్టే ట్యూన్. సో ఏంటంటే మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకి గేట్స్ అనేవి ఉంటాయి. గేట్స్ ఎలాగంటే ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఎయిర్లైన్లో వెళ్తున్నారో దాని నియరెస్ట్ గేట్ దగ్గర మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఎక్కడైనా మీరు లోపలికి వెళ్ళచ్చు, కాకపోతే నియరెస్ట్ తీసుకుంటే మీరు లోపలికి వెళ్ళంగానే మీకు చెక్ ఇన్ అని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతే. సో నేను వచ్చేసి ఇక్కడ కూడా మనకి బోర్డ్స్ అయితే పెట్టలేదు, ఇండిగో ఎయిర్లైన్ దగ్గర గేట్ నుంచి వెళ్ళాలి ఏంటనేసి. సో నేనైతే నా ముందు గేట్ నెంబర్ 2 ఉంది. సో ఇందులో నేనైతే లోపలికి వెళ్ళిపోతాను. సో అట్ ప్రజెంట్ నేను నా సీట్ అంతా బుక్ చేసుకున్నాను, వెబ్ చెక్ ఇన్ చేసుకున్నాను. అంటే నేను ఇక్కడ ఎయిర్లైన్ దగ్గరికి వెళ్ళేసి ఎయిర్లైన్ చెక్ ఇన్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బ్యాగేజ్ డ్రాప్ చేయాలంతే. సో నేనైతే ఇప్పుడు డీజీ యాత్ర యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే నాది ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ అయిపోయింది కాబట్టి నేను విత్ మై బోర్డింగ్ పాస్ నేను డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ స్కాన్, జస్ట్ షోయింగ్ మై ఫేస్. సో దిస్ ఈజ్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇదన్నమాట. ఇలాగ సింపుల్గా మీరు ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ చేసుకుంటే ఇలాగా మీరు లోపల అనేది డైరెక్ట్గా వచ్చేయచ్చు విత్ యువర్ ఫేస్ ఐడి. ఆల్సో నేను డీజీ యాత్ర యూజ్ చేస్తున్నాను కాబట్టి నా డీటెయిల్స్ అన్నీ ఎయిర్పోర్ట్కి షేర్ అయి ఉంటాయి. నేను జస్ట్ అక్కడికి వచ్చి అలా లైన్లో నిలబడడం కానీ ఆ కెమెరా అనేది నా ఫోటో సేవ్ చేసి ఆటోమేటిక్గా నాకు యాక్సెస్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూడొచ్చు, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి అయితే వెళ్తున్నాను. ఢిల్లీ ఇన్ ద సెన్స్ నేను గాజియాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో చెక్ ఇన్ ఇలా కౌంటర్స్ అయితే ఇలా ఉంటాయి చెక్ ఇన్ చేసుకోవడానికి మీకు. నేను ఇండిగో ఎయిర్లైన్స్ నుంచి వెళ్తున్నాను. సో అదర్ దాన్ మీకు ఏవి యూజ్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ కౌంటర్ సపరేట్ ఉంటుంది, తర్వాత నార్మల్ ఎకానమీ, ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్, ఇలా వేరియస్ కౌంటర్స్ ఉంటాయి. మీరైతే ఎకానమీ యూజ్ చేసి వెళ్ళాలి. సో నాదైతే బోర్డింగ్ అయిపోయింది. బోర్డింగ్ అంటే ఇలాంటి మనకు బోర్డింగ్ పాస్ ఇస్తారు. సో దట్ మీరు టికెట్ బుక్ చేసుకున్నారు కదా, మీకు ఒక సీట్ అనేది అలాట్ చేసేసి ఆ సీట్లో మీరు కూర్చోవాలి. సో దీన్ని చూసుకున్నట్లయితే ఏముంది, మనకి నా ఫ్లైట్ నెంబర్ ఉంది, తర్వాత ఏ గేట్ నుంచి నేను బోర్డ్ చేయాలనేసి, తర్వాత బోర్డింగ్ జోన్ 1, 2, 3 ఇలా ఉంటాయి. సో మన సీట్ నెంబర్ బట్టి జోన్ 1, 2, 3 అనేది మనకి డిసైడ్ అవ్వదు. జోన్ 1 అంటే మనకి లాస్ట్ రీజన్, అండ్ జోన్ 2 ఈజ్ మిడిల్, అండ్ జోన్ 3 ఈజ్ ఫ్రంట్. సో నా సీట్ నెంబర్ వచ్చేసి 10F. తర్వాత నా బోర్డింగ్ టైం వచ్చేసి 8:35. నా ఫ్లైట్ 9:20. సో 8:35కి అయితే నేను వెళ్తాను, నాకు బోర్డింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. సో మీరు బోర్డింగ్ పాస్ అనేది ఇక్కడే కలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు వెబ్ చెక్ ఇన్ చేస్తే మీకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ మీ మొబైల్కి వస్తుంది. ఇలాంటి ఒక హార్డ్ కాపీ అనేది మీకు ఇస్తారన్నమాట. ఇలాగ మనం అన్నీ సపరేట్ చేసుకోవాలి వేటికి. మనకైతే స్కాన్ అయితే మనకి ఇక్కడ వస్తుంది. మనం సపరేట్ ఇలా ఏమేమి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అన్నీ సపరేట్ చేయాలి, బ్యాగ్ సపరేట్ పెట్టాలి.
ఈ చెక్ ఇన్ లగేజ్ అంటే అండర్ ద హుడ్, ఎట్లా ఎయిర్‌ప్లేన్‌లో వెళ్ళే లగేజ్ కిందకి వెళ్ళిపోతుంది అక్కడ చెక్ ఇన్ దగ్గర. తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు సెక్యూరిటీ చెకప్. ఇక్కడ మీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ మొత్తం మీ బ్యాగ్స్ ఏవైతే ఫ్లైట్‌లో ఇన్‌సైడ్ ఫ్లైట్ మీరు తీసుకెళ్తున్నారో మీతో పాటు క్యారీ చేస్తున్నారో అవన్నిటిని స్కాన్ చేయించుకోవాలి. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఇలాంటి, తర్వాత వాచెస్, వాలెట్స్ ఇలాంటివన్నీ అదర్ దెన్ మీరు ఇలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసారు. సో అదర్ దెన్ లేడీస్కి ఉమెన్స్కి సపరేట్ ఉంటుంది, మెన్కి సపరేట్ ఉంటుంది. ఇలా స్కాన్ చేస్తారు. సో అయిపోయిన తర్వాత మీకు స్కానింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆల్ గేట్స్ అని చెప్పేసి డైరెక్షన్ వస్తుంటుంది. ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ఇలాగే ఉంటాయి డైరెక్షన్స్. సో నేనైతే ఇప్పుడు నా గేట్ టువర్డ్స్ నా గేట్ వెళ్తున్నాను. 13A నా గేట్ వచ్చేసి. సో నేను అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఇది తీసుకోవచ్చు. సిన్స్ ఇక్కడ నుంచి ఆపరేషనల్ ఇంకా ఫుల్లీ స్టార్ట్ అవ్వలేదు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు సెక్యూరిటీ చెకప్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. మీరు నియర్ టు గేట్స్ వెళ్ళేటప్పుడు ఇంకా ఫుడ్ కోర్ట్స్, తర్వాత షాపింగ్ రిలేటెడ్ అన్నీ నాకు చూడడానికి ఉంటాయి అన్నమాట. అక్కడ మీకు ఇలాంటి బోర్డ్స్ ఉంటాయి గేట్స్ అన్నీ చూసుకోవడానికి. ఇంకా ఇది ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. లాంజెస్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏమైనా స్పెషల్ కార్డ్స్ యూస్ చేస్తున్నట్టయితే వాటికి మీకు లాంజ్ యాక్సెస్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఎస్పెషల్లీ. ఇక్కడైతేనే వచ్చాను. సో నాకు ఎక్కడికి నుంచి అయితే దొరికాయి. మీరు చూసుకోవచ్చు. 115 to 18 లెఫ్ట్ వెళ్ళి 101 to 110 లెఫ్ట్, రైట్ వచ్చేసి చూసుకోవచ్చు. ఇలాంటి రైలింగ్స్ కూడా ఉంటాయి. తీసుకెళ్ళేటప్పుడు జస్ట్ నిలబడుకుంటే అది తీసుకెళ్ళిపోతున్నాం మనం. సో దిస్ ఈస్ 13 మై గేట్ నెంబర్ 13B. దిస్ ఈస్ 13B. నేను వచ్చేసి 13A చూడొచ్చు అక్కడ నా స్పీడ్. సో నాకు బోర్డింగ్ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఎంట్రీ అక్కడి నుంచే ఉంటుంది. నా బోర్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకొని హ్యాండ్ చేసుకొని అక్కడి నుంచి నాకు ఎంట్రీ అనేది ఉంటుంది. ఇంకా నేను డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎంట్రీ వచ్చి బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. నా ఫ్లైట్ యూపీలోకి వస్తుంది. ఢిల్లీ సరౌండింగ్స్లో ఉంటుంది, అవుట్ సైడ్ ఆఫ్ ఢిల్లీ. సో బోర్డింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి జోన్ 3 నడుస్తుంది. సో నాకు
छोटे बैग्स को सामने वाली सीट के नीचे रखें। कृपया अपनी सीट पर बैठ जाएं ఇలాగ और ప్రతి प्रस्थान చోట के लिए సీట్ आयु को దగ్గర खाली నంబరింగ్ అయితే धन्यवाद। ఉంటాయి. ఇక్కడ Welcome చూస్తే to ఏ Indian వచ్చేసి Airways. We would love to take off డి your మిడిల్ అండ్ సి Help us get comfort. Please keep your large bags in